నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు? అంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్గా ఎలా తేల్చేశావు? తృణప్రాయంగా అన్ని వేల కోట్ల ఆస్తిని నీ చెల్లెలికి ఎలా రాసిచ్చావు? దానికి మాటిచ్చాను. అది మోసపోతున్నాననే భయంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తనని చూసి ఏ మూలైనా అలాంటి ప్రయత్నం చేసినట్టు అనిపించిందా? నేను ఎలాగైనా ఆస్తి ఇస్తానని అనుకునుంటారు. నువ్వు వాళ్ళని మోసం చేయడం కాదు, వాళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేశారు. నిన్ను వెర్రిదాని చేశారు. నిన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, నిన్ను ఆలోచించుకోవడానికి అవకాశం లేకుండా చేసి, ఒత్తిడి చేసి ఈ నిర్ణయం తీసుకునేలా చేశారు. కానీ నా ఆస్తినే రాసిచ్చేస్తాను అని అనుకునుండరు. అగ్రిమెంట్ పేపర్ని అడ్డంగా పెట్టుకుని వాళ్ళు ఇదే పని చేసుండేవాళ్ళు. అది చేసినా నీకు కోర్టుల చుట్టూ తిరగడానికి టైం ఉండేది. ఇప్పుడు ఎలాంటి అవకాశం లేకుండా, మనం ఊపిరి తీసుకునే సమయం ఇవ్వకుండా రోడ్డున పడేశారు. నీ ఆస్తి మొత్తం సులభంగా కొట్టేశారు. వాళ్ళు కొట్టేలేదు అర్జున్, నేనే రాసిచ్చేశాను. ఇట్స్ మై డిసిషన్. అది రాసేటప్పుడు నీ గురించి, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు బానే ఉంది. 4 రోజులు పోయిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. కంపెనీ గురించి, కుటుంబం గురించి టెన్షన్ పడతావు. అసలు భవానీ భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించావా? నాకు తెలీదు నువ్వేమేం రాసిచ్చావో, ఎంత నీకోసం అట్టి పెట్టుకున్నావో. నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు. దాని లెక్కకి సరిపోగా మనమే ఇంకో 10-12 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఏమైనా చేసి అది కూడా ఎలాగోలా తీర్చేసి త్యాగశీలు అనిపించుకో. అవును, అది కూడా తీర్చేయాలి. అది తీర్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, నాకు సంతోషం ఉండదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం చేద్దామని నిర్ణయం తీసుకున్నావు? అన్నీ ఇచ్చినా ఇల్లు, కార్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మన ఇల్లు కూడా శిశిర పేరు మీద రాసేశాను.